అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో మనం 9th గ్రేడ్ సైన్స్ క్లాస్ లో కలిసి ఒక 2 వీక్స్ అయింది కదా. మనకి సెలవులు వచ్చాయి మధ్యలో. సో మనము క్లాస్ మిస్ అయ్యాం. ఏం పర్వాలేదు, లెట్స్ రీస్టార్ట్. మనం మళ్ళీ మన సైన్స్ పాఠాలను కంటిన్యూ చేద్దాం, బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ. సో ఇవాళటి మన క్లాస్ లో కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకోబోతున్నాము, both in physics and in biology. సో మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఎవ్రీబడి ప్లీజ్ ఫోకస్ అండ్ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అందరూ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎప్పట్లాగానే ఇవాళటి మన క్లాస్ ని మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఎప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తూ మనం మన క్లాస్ ని స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ కూడా మనం ఒక ప్రముఖ వ్యక్తి, గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం మూలంగా ఈ క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ సెషన్ విత్ అ ఫేమస్ పర్సన్. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరూ చక్కగా వినండి. మనం మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. సో ఇవాళటి మన క్లాస్ లో మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి. ఈయన మన భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సైంటిస్ట్. ఈయన ఎలాంటి సైంటిస్ట్ అంటే వ్యవసాయ రంగానికి చెందిన సైంటిస్ట్. సో అగ్రికల్చరల్ సైంటిస్ట్ అని అంటామన్నమాట. సో ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఎందుకు? మీకు మీకు ఈ ఫోటో చూస్తే కొంచెం ఒక హింట్ దొరుకుతుంది. ఈయన వెనుక ఏమున్నాయి? పంటలు, పొలాలు లాగా ఉంది కదా. సో దానికి అర్థం ఏంటి అంటే ఈయన వ్యవసాయ రంగంలో చాలా కృషి చేసి కొన్ని కొత్త విషయాలను కనుక్కున్నారన్నమాట. ఈయన ఆగస్ట్ 7, 1925 1925 ఆ ఇయర్ లో జన్మించారు. ఈయన చిన్నతనంలో ఈయనకు పోలీస్ కావాలని, పోలీస్ ఆఫీసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఈయనకు ఆశ ఉండేది. కానీ ఏమైందంటే 1940 ఆ ఇయర్, ఆ సమీపంలో మన దేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చాలా ఘోరమైన కరువు సంభవించింది అనమాట. సో చాలా మంది వ్యవసాయులు అండ్ ప్రజలు అందరూ కూడా వ్యవసాయం సరిగా లేక ఫుడ్ స్కేర్సిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అప్పుడు ఈయన ఆలోచనని మార్చుకున్నాడు అనమాట. సో మనం వ్యవసాయ రంగంలో కృషి చేయాలి, ఫార్మర్స్ కి ఉపయోగపడేలాగా ఏదైనా రీసెర్చ్ చేయాలని అనుకొని ఈయన ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ గా ఈయనను మార్చుకున్నారు. సో దానికోసం ఈయన చాలా ఉన్నత చదువులు చదివారు. ఎంతో మంది గొప్ప వేరే దేశాల ఇతర దేశాల సైంటిస్టులతో కలిసి పనిచేశారు. అందులో భాగంగా ఈయన అగ్రికల్చర్ ని ముందుకు నడిపించడానికి, అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ కోసం కొన్ని కొత్త టెక్నిక్స్ ని కనుక్కున్నాడు అన్నమాట. ఎందుకు? వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఏమైంది అంటే 1960, 1970 ఆ టైంలో మన దేశంలో చాలా చోట్ల వ్యవసాయం చాలా కరువులను ఎదుర్కొంది. మన దేశం కరువులను ఎదుర్కొంది. వ్యవసాయదారులు అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అప్పుడు ఆ ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం కోసము ఈయన కొన్ని కొత్త వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ని, కొన్ని కొత్త హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఆ అగ్రికల్చర్ ని ప్రోగ్రెస్ చేయడం కోసం కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కనుక్కొని ఎలా క్రాప్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయవచ్చు, ఓకేనా అని కనుక్కున్నారు. సో అందరూ కరువు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అంటే దేశంలో మనం ఇతర దేశాల నుంచి ఫుడ్ తెచ్చుకోవాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం, అలాంటి విషయాలు డిస్కస్ చేసుకునేటప్పుడు ఈయన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు మన దేశంలోనే మనం అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దానికి పలానా టెక్నిక్స్ ఉన్నాయి, మనం ట్రై చేద్దాము అని చెప్పి ఆ అగ్రికల్చర్ రంగంలో కృషి చేసి హై ఈల్డింగ్ క్రాప్ వెరైటీస్ ని, ఒక్కొక్కసారి వర్షాలు సరిగా లేనప్పుడు, నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు
పంటలని ఎలా పండించుకోవచ్చు, క్రాప్ ప్రొడక్షన్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈయన రీసెర్చ్ చేసి చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ని, మంచి ఫర్టిలైజర్స్ ని కనుక్కొని క్రాప్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా కృషి చేశారు. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. సో మన భారతదేశం ఈయనని చాలా బిరుదులతో సత్కరించింది. పద్మ విభూషణ్ లాంటి గొప్ప బిరుదులతో సత్కరించింది అనమాట. సో వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఈయన ఇంకొక మంచి గోల్ పెట్టుకున్నారు. రూరల్ ఏరియాస్ లో, చిన్న చిన్న పల్లెల్లో ఫార్మర్స్ కి ఎలా సహాయపడాలి, వాళ్ళ అభివృద్ధికి మనం ఏం చేయాలి, విమెన్ ఫార్మర్స్ కి ఎలా హెల్ప్ చేయాలి అనే దాని గురించి కూడా ఈయన చాలా కృషి చేశాడు. ఎన్నో పేపర్స్ రాశారు, ఎన్నో బుక్స్ పబ్లిష్ చేశారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ టుడేస్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ పర్సన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, who is also called as father of green revolution. ఓకేనా? సో ఇది మనం ఇవాళటి గొప్ప వ్యక్తి గురించి మనం ఇలా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన ఫిజికల్ సైన్స్ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. సో ఇన్ టుడేస్ ఫిజిక్స్ క్లాస్ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో మెల్లిమెల్లిగా సో చాలా డెఫినిషన్స్ రావచ్చు, కొత్త కొత్త టర్మ్స్ అవి. సో మీరు స్లోగా అన్ని నేర్చుకోవచ్చు. మనం వివరంగా ఏమున్నాయో ఇవాళటి మన క్లాస్ లో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఫిజిక్స్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఇవాళటి మన క్లాస్ లో ఏంటంటే బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. ఇది మన ఇవాళటి ఫస్ట్ టాపిక్. ఓకేనా? సో ఈ టాపిక్ లో మనం ఏం చూడబోతున్నాం అనేది చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద ఒక బ్లాక్ పెట్టారు. ఓకే, సో దిస్ ఈస్ అ టేబుల్. ఈ టేబుల్ మీద ఒక బ్లాక్ పెట్టారు కదా, ఏదైనా కొంచెం బరువు ఉన్న వస్తువు అన్నమాట. సో ఈ బరువు ఉన్న వస్తువుని మనం దీనికి 2 స్ట్రింగ్స్ అటాచ్ చేశారు. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి. స్ట్రింగ్ ఎక్స్, స్ట్రింగ్ వై, ఒక తాడు లాగా కట్టడం అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏంటని? దీన్ని ఈ ఎక్స్ వైపుకి లాగుతున్నారు. ఓకేనా? సో ఎక్స్ వైపుకి లాగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఇటువైపు జరుగుతుంది, ఈ బ్లాక్ అనేది ఇటువైపు జరుగుతుంది. ఓకేనా? అదే రకంగా మనము ఈ వై వైపు, వై స్ట్రింగ్ ని యూజ్ చేసి దాన్ని లాగినప్పుడు ఏమవుతుంది? అది ఇటువైపు జరుగుతుంది. సో ఎక్స్ వైపు మనం లాగితే అది ఎక్స్ వైపు జరుగుతుంది, వై వైపు లాగితే అది వై వైపు జరుగుతుంది. ఓకేనా? ఇది మనం చూసే ఉంటాం ఇలా లాగడానికి. సో బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? రెండిటిని ఒకే టైంలో లాగితే, బోత్ అట్ ఎ టైం, ఎక్స్ అండ్ వై స్ట్రింగ్స్ ని ఒకే రకమైన బలం యూజ్ చేసి, ఫోర్స్ ని యూజ్ చేసి లాగితే ఏమవుతుంది? అది ఎటో కదలదు, మధ్యలోనే ఉండిపోతుంది కదా. ఉదాహరణకి చూడండి, ఇలా టగ్ ఆఫ్ వార్ ఆడతాం కదా, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3 ఉన్నారు, అటువైపు కూడా 3 ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? చాలా సేపటికి అది లాగుతూనే ఉంటారనమాట. సో అది ఎటువైపుకి వెళ్ళదు. అదే మీరు ఒక వైపు ఎక్కువ ఫోర్స్, ఇప్పుడు ఇక్కడ ఎంత ఫోర్స్ ఉంది? 300 న్యూటన్స్. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, 300 న్యూటన్ ఫోర్స్ ఎక్కువ ఉంది, ఇటువైపు తక్కువ ఉంది. అప్పుడు లాగేయచ్చు అనమాట. సో అది ఒక వైపుకు వెళ్ళిపోతుంది. ఓకే, సమానంగా ఉన్నప్పుడు అది మధ్యలోనే ఉంటుంది, ఎటు వెళ్ళకుండా. సో దీనినే బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటారు. దీన్ని ఎలా డిఫైన్ చేశారు మన బుక్ లో? దాని అర్థం ఏంటి? వెన్ 2 or more ఫోర్సెస్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫోర్సులు ఒక బాడీ మీద యాక్ట్ చేసినప్పుడు, ఓకేనా? సో మనం లాగేటప్పుడు అక్కడ ఫోర్స్ ఉంది కదా, అండ్ దే క్యాన్సల్ ఈచ్ అదర్ అవుట్. ఓకే, బికాస్ దే ఆర్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్. ఇక్కడ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి the forces are called balanced forces. When 2 or more forces
యాక్ట్ ఆన్ ఏ బాడీ అండ్ క్యాన్సల్ ఈచ్ అదర్. ఓకే, క్యాన్సల్ అయిపోతుంది. ఇది క్యాన్సల్, ఎందుకంటే ఇటు సమానమే ఇటు కూడా సమానమే. దే బోత్ ఆర్ ఈక్వల్, ఏది ఎక్కువ కాదు. సో దే క్యాన్సల్ ఈచ్ అదర్. ఓకే, అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ సైడ్స్. ఒకే వైపు లేవు కదా రెండు ఫోర్సులు. రెండు ఫోర్సెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వీళ్ళు ఇటు, వాళ్ళు అటు లాగుతున్నారు కదా. దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దే ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఒకే రకమైన బలం ఉన్నాయి. ఇటు ముగ్గురు సేమ్ ఈక్వల్ బలం, అటు ముగ్గురు లెట్స్ థింక్ దే ఆల్ హ్యావ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. వాళ్ళందరికీ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది అండ్ వాళ్ళు సమానమైన ఫోర్స్ తో దాన్ని లాగుతున్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంట, దీస్ టూ ఫోర్సెస్ క్యాన్సల్ ఈచ్ అదర్. సో అది ఎటు వెళ్లకుండా ఉండిపోతుంది. సో దానినే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటారు. ఓకేనా. సో అదే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఏమవుతుంది, when two or more forces acting on a body do not cancel each other. ఇక్కడ ఈక్వల్ గా ఉండదు కదా. అప్పుడు ఆ రిజల్టింగ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. రెండు ఫోర్సెస్ ఈక్వల్ గా లేనప్పుడు ఒక వైపుకు వచ్చేస్తుంది కదా ఫోర్స్, మనం గట్టిగా లాగేయచ్చు. సో అవతల వాళ్ళు మన వైపు వచ్చేస్తారు, రైట్. మనం టగ్ ఆఫ్ వార్ లో చూస్తాం, వదలొద్దు అనమాట ఇక్కడ. ఓకే, వదిలితే పడిపోతారు కదా మడమని అనొచ్చు. సో యూ షుడ్ నాట్ లీవ్ ఇట్. ఇట్ ఈస్ బోత్ సైడ్స్ మనం ఎలా పుల్ చేస్తున్నాము అప్పుడు ఏమవుతుంది అని. సో హియర్ బోత్ ఫోర్సెస్ ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ అన్ఈక్వల్ కదా. ద ఫోర్సెస్ ఆర్ అన్ఈక్వల్ and the resulting force is an unbalanced force. When two or more forces acting on a body do not cancel each other. Okay, they don't cancel each other. ikkada net zero kaadu. మనం ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ లో చూస్తే డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఏమంటున్నారు, బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో నెట్ ఫోర్స్ ఇస్ జీరో, ఎందుకంటే ఈక్వల్. ఇక్కడ నాట్ జీరో, ఒకవైపు ఎక్కువ ఉంది కదా. So that is how they differentiate balanced and unbalanced force. When forces are equal and if they are in opposite direction, adi balanced force. ఒకటి ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో ఏంటి, అన్ఈక్వల్ గా ఉంటాయి ఫోర్సెస్. ఒక వైపు ఎక్కువ, ఒక వైపు తక్కువ. ఓకే, దట్ ఈస్ హౌ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అక్కడ నెట్ ఫోర్స్ జీరోగా ఉండదు. సో బ్యాలెన్స్ ఫోర్స్ లో ఏమవుతుంది, ఏం మూమెంట్ జరగదు. ఆ బాడీ ఈజ్ అట్ రెస్ట్. సో ఎటువైపుకి వెళ్ళదు. మనం ఫస్ట్ దాంట్లో చూసినట్టయితే ఈ బ్లాక్ ఎటువైపు కదలదు. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఇటు లాగుతున్నాం, అటు లాగుతున్నాం, రెండు వైపులు ఈక్వల్ ఫోర్స్ ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్లకుండా మధ్యలోనే ఉండిపోతుంది. అదే ఒక వైపు ఫోర్స్ ఎక్కువ ఉంటే అదేమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ది అదర్ సైడ్. ఓకేనా. సో దట్ ఈస్ హౌ వి డిఫైన్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఒక బ్లాక్ ఉంది మధ్యలో కదా. ఒక బ్లాక్ ఉంది, కింద మనకి ఫోర్స్ ని అడ్జస్ట్ చేయడానికి ఒక మనం ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఈ సిమ్యులేషన్ లో. స్ట్రింగ్ ఎక్స్, స్ట్రింగ్ వై రెండు వస్తాయి మనకి ఇప్పుడు ఈ ఫోర్స్ ని మనం స్టార్ట్ చేయగానే. అండ్ దెన్ మనం చూస్తాము అది ఎలా మూవ్ అవుతుంది అనేది. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఫోర్స్ ని ఎక్స్ ని ఇంక్రీజ్ చేద్దాం, ఎక్స్ వైపు. అప్పుడు ఏమవుతుంది, అది అటు మూవ్ అయింది. ఓకేనా. సో అదే ఫోర్స్ మనం ఇక్కడ ఎంత ఫోర్స్, 2 న్యూటన్స్, దాని యూనిట్ 2 న్యూటన్స్. ఇక్కడ మనం 1 న్యూటన్ పెట్టాము. ఓకేనా. సో అది ఇంకా అటు సైడే ఉందన్నమాట. సో ఇప్పుడు ఫోర్స్ ని పెంచుదాం, 3 న్యూటన్స్. ఇటువైపు ఫోర్స్ పెరిగిపోయింది. 3 న్యూటన్స్ అని ఉన్న వైపు ఫోర్స్ పెరగడం వల్ల ఈ బ్లాక్ అనేది ఇటు మూవ్ అయింది అనమాట. ఓకేనా, టువర్డ్స్ ద స్ట్రింగ్ వై, ఈ రెడ్ ఆరో వైపు. ఇప్పుడు రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, చూద్దాం. బోత్ ఫోర్స్ ఎక్స్ is 3 newtons and force y is 3 newtons. అది సెంటర్ లో ఎటు జరగకుండా అలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద ఏమని రాస్తుంది, నెట్ ఫోర్స్ is 0. When both sides the force is equal, the net force becomes 0. And force type ఏంటంట, బ్యాలెన్స్డ్ ఫోర్స్. అండ్ బ్లాక్ మోషన్ ఏంటి, నో మోషన్, అది జరగదు, అది అక్కడే ఉంటుంది. అదే ఒక సైడ్ పెంచామనుకోండి, ఇప్పుడు ఏమని వచ్చింది చూడండి. ఒక వైపు మనం 5 న్యూటన్స్, ఇంకొక వైపు 3 న్యూటన్స్.
సో అప్పుడేమైంది, నెట్ ఫోర్స్ ఇస్ ద డిఫరెన్స్ 2 న్యూటన్స్. ఓకేనా? ఫోర్స్ టైప్ ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ విల్ మూవ్. ఆ బ్లాక్ కానీ లేకపోతే ఆ టగ్ ఆఫ్ వార్ లో కానీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ గా ఉన్నప్పుడు, ఒకవైపు ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడే అది జరుగుతుంది. సో బ్లాక్ మోషన్ ఏంటి ఇక్కడ, ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎక్కువ ఉంది కదా, సో ద బ్లాక్ విల్ మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. చూడండి, ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు జరుగుతుంది బ్లాక్. అదే నేను మళ్ళీ ఇటువైపు ఎక్కువ పెంచితే the block will move towards the right side, moving right. Okay, now this is a small simulation on balanced and unbalanced forces. Balanced force lo rendu equal, etu jaragadu. Unbalanced force lo net force is not equal to 0. Oka vaipu force ekkuva untundi, and then block etuvaipu force ekkuva force unte atuvaipu jarugutundi annamata. Okay na, so this is one small simulation. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్. సో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ లో మనం ఇది చూసాం. నెక్స్ట్ ఏంటి మనకి, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు మనకి ఒక చిన్న డయాగ్రామ్ లో. సో వాట్ దీస్ 2 kids ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు వీళ్ళు ఒక పెద్ద బాక్స్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు చూడండి, యారోస్ మీరు చూడాలి, ఇటువైపు వాళ్ళు ఫోర్స్ ని ఇస్తున్నారు. దే ఆర్ పుషింగ్, దే ఆర్ అప్లయింగ్ ఫోర్స్. కానీ ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది ఒక ఫోర్స్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది, ఈ బాక్స్ కి ఈ సర్ఫేస్ కి మధ్యలో ఉన్న ఫోర్స్ అది. సో అదేం చేస్తుంది, ఇట్ విల్ పుష్ ఇట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దాని వల్ల మనకి ఆ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. సో తక్కువ ఫోర్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఈ బాక్స్ జరపలేరు, దే కాంట్ మూవ్. వీళ్ళు ఇక్కడ ఇంకా హార్డ్ గా ట్రై చేస్తున్నారు, దే ఆర్ పుషింగ్ విత్ ఈవెన్ మోర్ ఫోర్స్. ఓకే, స్టిల్ అక్కడ ఏంటి, ఈ బాక్స్ ఇస్ స్టిల్ హెవీ. వాళ్ళు ఇచ్చిన ఫోర్స్ కి కన్నా కూడా ఈ బాక్స్ ఇంకా ఎక్కువ హెవీగా ఉండడం వల్ల అది ఇంకా మూవ్ అవ్వట్లేదు. ద ఫ్రిక్షన్ రెసిస్ట్ చేస్తుంది దాన్ని. ఇక్కడ వాళ్ళు ఫైనలీ అర్థం చేసుకున్నారు, ఇట్లయితే కాదు, మనం ఇంకా చాలా ఎక్కువ ఫోర్స్ ఇవ్వాలని. సో దే ఇంక్రీజ్ ద ఫోర్స్ అండ్ ద బాక్స్ హియర్ స్టార్ట్స్ టు మూవ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఒక ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేయడానికి ఏం చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ కి రాబోతున్నాము. దాని ముందు ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. సో దేన్నైనా ఒక దాన్ని మీరు జరపాలి, పుష్ చేయాలి అంటే వాట్ యూ షుడ్ అప్లై, యూ షుడ్ అప్లై ఫోర్స్. ఫోర్స్ ని అప్లై చేస్తేనే ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ మూవ్. దానంతటా అదే జరగదు కదా, యూ హ్యావ్ టు పుష్ కదా. సో ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని మనం ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తున్నాం. ఓకేనా? సో let's slowly come into this first Newton's first law of motion. So ఈ objects, ఈ force, ఈ push avanni, they are coming to what, these are all the ways in which we can explain, manam ardham chesukochu denini, Newton's first law of motion. Okay, మీరు మీ బుక్ లో చూసే ఉంటారు, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని మనకి స్టార్ట్ అయింది కదా. సో దాంట్లో ఇవాళ మనం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ని చూడబోతున్నాం. సో ఏంటి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే, ఒక ఆబ్జెక్ట్, ఏదైనా ఒక వస్తువు దాని స్టేట్ లోనే ఉంటుంది. ఆ స్టేట్ ఏంటంట, రెస్ట్. ఐదర్ ఇట్ విల్ బి ఇన్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటుంది అంటే, ఒక స్పీడ్ లో వెళ్తుంది, ఒక స్ట్రెయిట్ లైన్ లో వెళ్తుంది అంటే అది అలాగే వెళ్తూ ఉంటుంది, లేదా రెస్ట్ లో ఉంటుంది. ఎప్పటిదాకా, అన్లెస్ కంపల్డ్ టు చేంజ్ దట్ స్టేట్. ఆ స్టేట్ ని మనం మార్చాలి. అది రెస్ట్ లో ఉన్న స్టేట్ ని గాని, అది యూనిఫామ్ మోషన్ లో ఉన్న స్టేట్ ని గాని మనం మార్చాలి. ఎలా మార్చగలుగుతాం మనము, ఫోర్స్ అప్లై చేయడం ద్వారా మనం మార్చచ్చు కదా. ఇప్పుడు మనం చూసాం వాళ్ళు ఆ బాక్స్ ని ఎలా పుష్ చేశారు అనేదాన్ని. ఒక బాక్స్ ని, బ్లాక్ ని, లేకపోతే ఏదైనా వస్తువుని జరపాలంటే యూ హ్యావ్ టు అప్లై ఫోర్స్. మనం ఫోర్స్ అప్లై చేయకపోతే అది అదే స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉంటుంది. యూనిఫామ్ మోషన్ లో ఎలా ఉంటుంది అనే దాని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఓకే, సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ లో ఏమంటున్నారు, ఏదైనా ఒక వస్తువు దాని స్టేట్ ఆఫ్ రెస్ట్ లో గాని, ఓకే, యూనిఫామ్ మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ లో గాని ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మనం అడిషనల్ గా దానికి ఫోర్స్ ఇచ్చే వరకు. ఓకే,
until we apply some force. This is Newton's first law of motion. సో దీనికి యూనిఫామ్ మోషన్ కి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మీరు సైకిల్లో వెళ్తూ ఉంటారు కదా, సైకిల్లో వెళ్తూ ఉండి సడన్ గా మీరు పెడల్ చేయడం ఆపేశారు అనుకోండి. వెళ్తూ ఉన్నారు అప్పటిదాకా, మరి మీరు పెడల్ చేయడం ఆపేస్తే ఏమవుతుంది? సైకిల్ ఆగిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ లో ఉన్న ఫ్రిక్షన్ రెసిస్ట్ చేస్తుంది దాన్ని. సో యూ హ్యావ్ టు అప్లై దట్ అడిషనల్ ఫోర్స్ ఆఫ్ పెడలింగ్ యువర్ సైకిల్. అడిషనల్ ఫోర్స్ ఏంటి? అక్కడ మీరు మీ సైకిల్ ని పెడల్ చేయడం, అప్పుడే మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతుంది యూనిఫామ్ మోషన్. సో దిస్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ మనం అడిషనల్ ప్రెషర్ పెట్టి జరిపేదాకా అది రెస్ట్ లో ఉంటుంది. యూనిఫామ్ మోషన్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ మోషన్ ని కంటిన్యూ చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ అప్లైయింగ్ దట్ ఫోర్స్. సైకిల్ తొక్కడము మనం ఎగ్జాంపుల్ చూసాం. ఓకేనా? సో ఇది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. మనం ఇప్పుడు ఇంకొక చిన్న సిమ్యులేషన్ చూద్దాము దాంట్లోనే. సో మనం ఒక కాన్సెప్ట్ చదువుకొని దాని ఎగ్జాంపుల్ చూడడం వల్ల ఏమవుతుంది? మనకు ఆ కాన్సెప్ట్ గుర్తుండిపోతుంది. అండ్ మీరు కూడా డయాగ్రామ్స్ వేసుకొని ఆ కాన్సెప్ట్ ని రాసుకుంటూ చదివినప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్, రెండు కూడా. సో ఇక్కడ ఏముంది చూడండి, ఒక బ్లాక్ ఉంది, కరెక్టా? సో ఇప్పుడు ఈ బ్లాక్ రెస్ట్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫోర్స్ ని ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, అప్లై ఫోర్స్. అప్లై ఫోర్స్ చేయగానే అదేమైంది? ఇట్ స్టార్టెడ్ మూవింగ్. ఓకే, అండ్ దెన్ నేను మళ్ళీ దాన్ని ఇంకొంచెం ఆగిపోయింది కదా, మళ్ళీ నడిపించాలంటే ఏం చేయాలి? ఐ హావ్ టు అగైన్ అప్లై ఫోర్స్. ఇప్పుడు వెళ్తున్న దాన్ని నేను ఫ్రిక్షన్ అప్లై చేస్తే అదేమైపోతుంది? ఆగిపోతుంది. అగైన్ ఐ హావ్ టు సెట్ ఇట్ టు మోషన్. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఏదైనా ఒకటి రెస్ట్ లో ఉన్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేస్తేనే అది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దీని కంటిన్యూషన్ లో మనం ఇంకొన్ని టర్మ్స్ ఇవాళ చూడబోతున్నాం. ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చూసారు? బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ చూసారు, ఇది రైట్. తర్వాత మనం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఇనర్షియా అండ్ మాస్. ఓకే, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు క్యారమ్ బోర్డ్ ఆడతారు కదా అందరి ఇంట్లో, మనకు సెలవులు వచ్చినప్పుడు ఫ్రీ టైం ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా వీకెండ్స్ లో బోర్ కొట్టినప్పుడు మీరు ఆడతారు. సో సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాము, క్యారమ్ బోర్డ్ లో లాస్ట్ కాయిన్ ని స్ట్రైక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం దానికి ఎలాంటి ఫోర్స్ ని ఇస్తాము అండ్ మనం ఆ ఫోర్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఎలాంటి మూవ్మెంట్ జరుగుతుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు లాస్ట్ కాయిన్ ని స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ లాస్ట్ కాయిన్ ని మీరు మంచి ఫోర్స్ తో ఇక్కడ స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఒక్కొక్కసారి ఈ కాయిన్ ఒక్కటే, లాస్ట్ కాయిన్ ఒక్కటే పక్కకు వెళ్ళిపోయి మిగతా స్టాక్ ఆఫ్ కాయిన్స్ అని అక్కడే పడతాయి. ఓకేనా? సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ఇనర్షియాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనే దాన్ని చూద్దాం. ఓకే, ఏంటంట ఇనర్షియా అంటే? ఇనర్షియా ఈజ్ అ న్యాచురల్ టెండెన్సీ. ఓకే, అదొక న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి ఉండే సహజ టెండెన్సీ, సహజ గుణం లాంటిది. టు రెసిస్ట్. రెసిస్ట్ అంటే ఏంటి? చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించడం. ఇనర్షియా ఇస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఎ చేంజ్. ఓకే, ఏదో ఒకటి జరుగుతుంది కానీ దాన్ని అడ్డుకొనడానికి ట్రై చేయడం అన్నమాట. ఇనర్షియా ఇస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. దీనినే ఇనర్షియా అని అంటారు. ఇనర్షియా అంటే ఏంటి? a natural tendency of an object to resist a change in its state of motion or rest. ఒక సహజ గుణం ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అది ఏం చేస్తున్నామంటే అక్కడ మనం ఏదైనా ఒక చేంజ్ జరిగినప్పుడు దట్ బాడీ ఈజ్ రెసిస్టింగ్. నేను ఆ చేంజ్ లో ఆ చేంజ్ నేను తీసుకోవద్దు అని రెసిస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక కార్ లో స్పీడ్ గా వెళ్తున్నాం, అప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ కానీ డ్రైవరే కానీ మనని డ్రైవ్ చేస్తున్నారు. సో వాళ్ళు సడన్ గా ఒక టర్న్ తీసినప్పుడు ఏమవుతుంది?
మనం ఒక సైడ్ కి వెళ్ళి పడతాం. ఎందుకది? అక్కడ మన బాడీ ఈజ్ రెసిస్టింగ్ దట్ చేంజ్. ఆ టర్న్ ని మన బాడీ రెసిస్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా. వీఆర్ రెసిస్టింగ్ దట్ చేంజ్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కార్ లో కూర్చున్నప్పుడు బ్రేక్ వేస్తారు కదా, స్లోగా వెళ్తున్నాము, తర్వాత కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాము. బ్రేక్ వేసే వాళ్ళు మెల్లగా బ్రేక్ వేస్తే ఏం కాదు, వీఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ. బట్ ఇఫ్ వాళ్ళు చాలా గట్టి సడన్ బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, మనం ముందుకు వెళ్తాం. సో దట్ ఈస్ యువర్ రెసిస్టింగ్. ఆ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన బాడీ రెసిస్ట్ చేస్తుంది, కాబట్టి దానిని ఇనర్షియా అని అంటారు. ఓకేనా? సో ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇనర్షియా. సో ఇనర్షియా అనేది ఎప్పుడు కూడా మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, the mass of the object is the measure of its inertia. Inertia is dependent on mass. Okay, ఎక్కువ బరువు, ఎక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ కి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి కనెక్షన్ బిట్వీన్ మాస్ అండ్ ఇనర్షియా అంటే, ఎంత హెవీగా ఉంటే ఒక ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుట్బాల్ ని తంతున్నారు, అది జరుగుతుంది బికాస్ మీ ఫోర్స్ కి ఆ బాల్ వెయిట్ కి దట్ కెన్ హ్యాపెన్. అదే మీరు ఒక పెద్ద రాయిని తంతే ఏమవుతుంది, మనకి దెబ్బ తగులుతుంది. దట్ విల్ నాట్ మూవ్, ఎందుకంటే దట్ ఈస్ హెవీ అండ్ దట్ హెవీనెస్ ఈస్ రెసిస్టింగ్ ద ఇనర్షియా. మీరు ఇచ్చే ఫోర్స్ ని అది రెసిస్ట్ చేస్తుంది, కాబట్టి దట్ ఈస్ హెవీ. అది ఎందుకు రెసిస్ట్ చేస్తుంది అంటే, ఆ ఆబ్జెక్ట్, ఆ స్టోన్ ఏదైతే ఉందో అది హెవీగా ఉంది. కికింగ్ ఎ ఫుట్బాల్ versus kicking a stone, you can kick easily but football but not a stone, endukante the stone resists the motion. Okay, because it is greater in mass, because it is heavy. ade vidhanga meer oka cycle ni easy ga push cheyagalaru, but car ni push cheyalante kashtam kada, endukante car is heavy, car will resist the motion. Okay na? So this is about ఇనర్షియా అండ్ మాస్ అన్నమాట. దీంట్లో భాగంగానే ఇంకొక ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. అది ఏంటో నేను ఇక్కడ ఒకసారి స్లైడ్ లో మళ్ళీ మనం దానికి సిమ్యులేషన్ కూడా చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ 2 గ్లాసెస్ పెట్టారు. గ్లాస్ మీద ఏముంది, ఇక్కడ ఒక కార్డ్ ఉంది, కార్డ్ పైన ఒక కాయిన్ ఉంది అన్నమాట. మనము వేలితో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ చాలా క్విక్ గా, ఫాస్ట్ గా ఈ కార్డ్ ని స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాయిన్ అనేది కరెక్ట్ గా ఈ గ్లాస్ లోపల వెళ్ళి పడుతుంది. ఓకేనా? సో దానిని మనం ఇనర్షియా అని అనవచ్చు. ఓకేనా? సో దీనికి ఒక సిమ్యులేషన్ ఉంది అన్నమాట. ఇది మళ్ళీ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే కరెక్ట్ గా వెళ్ళి గ్లాస్ లో పడుతుంది, లేకపోతే ఏమవుతుంది, వచ్చి గ్లాస్ లో పడకుండా పక్కన వెళ్ళి పడుతుంది అనమాట. సో దీనికి మనం ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, కార్డ్ అండ్ కాయిన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ కాయిన్ అనేది ఎలా ఉంది, ఇది ఒక కార్డ్, ₹5 కాయిన్ పెట్టారు ఇక్కడ. ఓకే, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ మనం ముందుగా ఒకసారి చూసుకుందాం. ద కాయిన్ ఎలా ఉందంట, స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉంది. ఓకే, ఇట్ టెండ్స్ టు రిమైన్ అట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఎప్పటిదాకా అంట, ఆ కార్డ్ ని మనం రిమూవ్ చేసేదాకా. సో దాన్ని మనం స్లో పుల్ చేయడం అండ్ ఫాస్ట్ ఫ్లిక్ చేయడం, 2 different things that we have to do. So when we do that, what will happen, మనం చూద్దాం. స్లోగా పుల్ చేసామనుకో ఏమవుతుంది, లెట్స్ సీ, కాయిన్ అలా పడిపోతుంది. అదే మనము దీన్ని ఫాస్ట్ ఫ్లిక్ చేసినప్పుడు it will come and exactly fall into the glass. This is a small experiment that describes how the state of rest is affected. State of rest lo unna danni manam ela, how are we getting it into action ane danni manam ee experiment ద్వారా చూడొచ్చు. ఇది మీరు అందరూ ట్రై చేయాలి. క్యారమ్ బోర్డ్ అండ్ ఈ కాయిన్ అండ్ గ్లాస్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ ఆల్ ట్రై. ఇవన్నీ ఈజీగా మనం చేయగలిగే experiments అన్నమాట. So in today's session of physics, what did we learn? We learned about balanced and unbalanced forces, చూసాము. ఓకేనా? అండ్
దాని యూనిట్స్ మనం చూస్తాం ఇప్పుడు. డిఫరెన్సెస్ ఆర్ దీస్ అన్నమాట. బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ జీరో. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో అది జీరోగా ఉండదు. ఓకే, బ్యాలెన్స్డ్ ఫోర్స్ లో ఏంటి, రెండు పక్కల ఈక్వల్ ఫోర్సెస్ కాబట్టి ద బాడీ విల్ బి ఇన్ రెస్ట్, అది ఎటు జరగదు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు మాత్రమే బాడీ విల్ మూవ్ బికాస్ ఆన్ వన్ సైడ్ ద ఫోర్స్ ఈస్ మోర్. ఓకే, this is one another small experiment that you saw, and Newton's first law of motion చూసాం కదా. And these are few other small explanations that we have seen. Okay, the more the mass of the body, the greater inertia. Okay na, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇనర్షియాకి యూనిట్ ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాస్. మాస్ కి ఏంటి యూనిట్, కిలోగ్రామ్, ఎస్ఐ యూనిట్ అది. అండ్ ఫోర్స్ కి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, బ్యాలెన్స్డ్ ఫోర్స్, ఇటు ఫోర్స్ ఎక్కువ అటు ఫోర్స్ ఎక్కువ అని, దానికి ఏంటి యూనిట్, న్యూటన్. ఓకే, న్యూటన్ ఇస్ ద ఫోర్స్ యొక్క యూనిట్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఫిజికల్ సైన్స్ టాపిక్. ఇప్పుడు మీరు క్విజ్ జాయిన్ అవ్వండి అండ్ లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్టివ్లీ పార్టిసిపేట్ అండ్ డూ ఇట్ వెల్. మీరు అక్కడ చాట్ బాక్స్ లో కూడా ఆన్సర్ చేయొచ్చు ఆర్ ఈ క్విజ్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. kahoot.it లాగిన్ అవ్వండి అందరూ. మీకు దీంట్లో పిన్ కనిపిస్తుంది. పిన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎంటర్ చేయండి kahoot.it లో. I'll give one more minute. ఇంకొక 1 minute టైం తీసుకొని ఇంకొంచెం యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి లాగిన్ అయ్యి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వెరీ గుడ్. What causes an object in motion to eventually stop if no force keeps it moving? సైకిల్ తొక్కేటప్పుడు ఏమవుతుందో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో గుర్తు పెట్టుకొని ఈ ఆన్సర్ చేయండి. గుడ్. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్.
చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. చూద్దాము. పోడియంలో థర్డ్ ప్లేస్ లో హరి, వెరీ గుడ్. సెకండ్ ప్లేస్ ZPHS తోట. ఫస్ట్ ప్లేస్ Oolu. Okay, very nice. So congratulations all the winners, and many congratulations to all the participants. Very nice. ముందుగా చెప్పుకున్నట్టు పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ జాబ్. ఓకే, సో ఇది మన ఇవాళటి ఫిజికల్ సైన్స్ టాపిక్. మనము టాపిక్ చూసాము అండ్ క్విజ్ కూడా మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మన బయాలజీ టాపిక్ లోకి వెళ్తాం. ఓకేనా? సో కొన్ని క్లాసెస్ ముందు, ఒక 2-3 వీక్స్ ముందు మనం ఏం టాపిక్ డిస్కస్ చేసుకున్నాము? మీలో ఎవరికి గుర్తుంది? సెల్స్ కదా. మన క్లాస్ లో మనం సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా ఒక సెల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మనం చూసాం కదా. సో ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ఏవేవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ప్లాంట్స్, అనిమల్స్, మనం హ్యూమన్స్, అనిమల్స్ కేటగిరీలోనే మనం వస్తాం కాబట్టి మనం అందరము ఏముంటాయి, మనందరం వీఆర్ ఆల్ మేడప్ ఆఫ్ సెల్స్. సో మనం సెల్ స్ట్రక్చర్, సెల్ లో పార్ట్స్ ఉంటాయి, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే ఏంటి అవన్నీ చూసాం కదా, మైటోకాండ్రియా అవన్నీ చూసాం. సో దాంట్లో కంటిన్యూషన్ మనం ఇవాళ ఈ టాపిక్ లో మనం టిష్యూస్ అంటే ఏంటి చూడబోతున్నాం. ఓకేనా? సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఏంటి, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. మనందరి లివింగ్ ఆర్గానిజమ్స్ లో సెల్స్ ఉంటాయి. సో మనం కొన్ని రోజుల ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అమీబా లాంటి లివింగ్ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. ఓకే, సింగిల్ సెల్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని అంటాం కదా. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లో ఏమవుతుంది, సింగిల్ సెల్, ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్, దాని లివింగ్ కి అది కంటిన్యూస్ గా దాని ప్రాసెస్ లో చేసుకోవడానికి ఒక్క సెల్ ని ఉపయోగించి అది అన్ని పనులు చేస్తుంది. అది మనం చూసాం. సింగిల్ సెల్ performs all the life functions in unicellular organisms. ఎగ్జాంపుల్ ఏంటి, అమీబా. అమీబాలో దాంట్లో ఒక్క సెల్ ఉన్నప్పటికీ ఇట్ క్యారీస్ అవుట్ ఆల్ ద నెసెసరీ టాస్క్ అన్నమాట, లైక్ మూవ్మెంట్, ఫుడ్ ఇంటేక్, గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్క్రీషన్. ఓకే, దాంట్లో వేరే వేరే పార్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫుడ్ వాక్యూల్ అని చూసాము. సూడోపాడ్స్ అంటే ఏంటంటే ఒక లెగ్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట, అది మూవ్ అవ్వడానికి. తర్వాత న్యూక్లియస్, దీన్ని మనం ఏంతో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, న్యూక్లియస్ ని. ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్, బికాస్ ఇట్ విల్ రూల్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్, న్యూక్లియస్. ఓకే, అండ్ తర్వాత మనం ఏం చూసాము, మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, మెంబ్రెయిన్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఎంటర్స్ ఆర్ ఎగ్జిట్స్ ద సెల్, అది మనం చూసాం. తర్వాత సైటోప్లాజం. సో అదేం చేస్తుంది, ఇట్ ఈస్ అ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అన్నమాట. సో దట్ కంట్రోల్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. అండ్ దెన్ కాంట్రాక్టైల్ వాక్యూల్, ఇది చేస్తుంది ఎక్సెస్ వాటర్ ని బయటకు పంపిస్తుంది. ఇది యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ జరిగే కొన్ని ఫంక్షన్స్. ఓకే, దాని మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అది ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది, అవన్నీ మనం చూస్తాం. అట్లా భాగంగా యూనిసెల్యులార్ అంటే సింగిల్ సెల్ ఉంటుంది. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ కదా. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. దీంట్లో ఏంటి అంటే ఈ సెల్స్ అన్ని, ఈ కణాలు అన్ని కూడా ఏం చేస్తాయి, స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. మజిల్ సెల్స్, మజిల్ లో ఉండే సెల్స్ అన్ని మజిల్ మూవ్మెంట్ కి
ఎలా సహాయపడాలో అవి చేస్తాయి ఆ పనిని. నర్వ్ సెల్స్ ఇవేం చేస్తాయంట, దే క్యారీ మెసేజెస్. ఓకే, అండ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, దే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, ఫుడ్, హార్మోన్స్ అండ్ వేస్ట్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు అనదర్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఈ సెల్స్ అనేవి డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి కదా. ఓకేనా, అదే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి తెలుగులో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఓకే రైట్. తర్వాత మనం ఇవాళ మన టాపిక్ అయిన టిష్యూస్ అంటే ఏంటో చూడబోతున్నాం. ఒక టిష్యూ మనము డయాగ్రామ్స్ లో చూసి ఉంటాము, బుక్స్ లో చదివి ఉంటాం. ఆ టిష్యూ అంటే ఏంటి అంటే a group of cells. They are a group of cells. They are similar. ఒకే రకమైన సెల్స్. అండ్ ఎలా ఉండాలంటే అవి ఒకే రకమైన స్ట్రక్చర్ లో ఉండాలి. అండ్ ఏం చేస్తాయి అవి, దే వర్క్ టుగెదర్. అవన్నీ కలిసి పనిచేస్తాయి టు డూ అ పర్టికులర్ ఫంక్షన్. A group of cells that are similar in structure, ఒకే రకంగా ఉండాలి. అండ్ అవన్నీ కలిసి పనిచేసి ఒక పర్టికులర్ టాస్క్ చేయగలగాలి. ఓకే, సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇది. ఓకే, ప్లాంట్స్ లో ఉండే టిష్యూస్, బ్లడ్ టిష్యూ, మజిల్ టిష్యూస్, ఇవన్నీ ఒకే రకమైన సెల్స్ కలిగి ఉంటాయి. అవన్నీ కలిసి ఒక పర్టికులర్ ఫంక్షన్ ని చేస్తాయి. ఓకేనా, సో దిస్ ఈస్ ఎక్స్ప్లెనేషన్, డెఫినిషన్ ఆఫ్ టిష్యూస్. ఒకే విధమైన కణాలు ఒకే పనిని చేయడానికి ఎలా దే ఫంక్షన్ టుగెదర్ అనే దాన్ని మనం టిష్యూగా డిఫైన్ చేసాం. ఓకేనా రైట్. సో ఇప్పుడు టిష్యూ సెల్స్ అన్నిట్లో ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు టిష్యూస్ కూడా అన్నిట్లో ఉంటాయి. బికాస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూగా మారిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్లాంట్స్ కి అనిమల్స్ కి ఎలా ఉంటాయి టిష్యూస్, దాని గురించి చూడబోతున్నాం. ప్లాంట్స్ కి అనిమల్స్ కి టిష్యూస్ ఒకేలాగా ఉంటాయా, డూ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ హ్యావ్ సేమ్ టైప్ ఆఫ్ టిష్యూ అనే దాన్ని చూడబోతున్నాం. దాంట్లో భాగంగా మనం ఫస్ట్ ఏంటి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే, ప్లాంట్స్ అనిమల్స్ ఫస్ట్ ఒకేలాగా ఉన్నాయా, ఒక ప్లాంట్ ఒక అనిమల్ రెండు ఒకేలాగా ఉన్నాయా చూడటానికి. అండ్ ప్లాంట్ అనేది ఎప్పుడు నిల్చొని, ఇట్ ఈస్ స్టేషనరీ, ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు వన్ ప్లేస్ కదా, స్ట్రైట్ గా. అలాగే అది ఏం చేస్తుంది, ప్లాంట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్, అది గ్రో అవ్వాలి, దాంట్లో ఫోటోసింథసిస్ అవ్వాలి, డ్రై అయిన లీవ్స్ అన్ని కింద పడాలి. దిస్ ఈస్ సమ్ సైకిల్ ఆఫ్ యాక్షన్స్ కదా. ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఎలా వస్తాయి, అవి దాని ప్లాంట్స్ ఆర్ ట్రీస్ యొక్క ఫీచర్స్. అదే ఒక అనిమల్ ని తీసుకుంటే దాంట్లో ఏంటి ఇంపార్టెన్స్, అనిమల్ అనేది ఒక దగ్గర ఉంటుంది, ఇట్ విల్ కీప్ మూవింగ్. ఓకే, దే కీప్ మూవింగ్, అనిమల్స్ కీప్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ కదా. ప్లాంట్స్ డోంట్ మూవ్, రైట్, బట్ అనిమల్స్ మూవ్. ప్లాంట్స్ కి చాలా సపోర్ట్ కావాలి, నీడ్ మోర్ సపోర్టివ్ టిష్యూస్, ఎందుకంటే దే నీడ్ టు స్టాండ్, ఆర్ వాట్ వీ కెన్ సే ఇస్ దే ఆర్ ఆల్వేస్ స్ట్రైట్, ఆర్ క్రీపర్స్ అయినా ఏదైనా కానీ అది ఒకే దగ్గర ఉండడం వల్ల దానికి ఎక్కువ సపోర్ట్ కావాలి. ఓకే, అనిమల్స్ కి ఏంటంటే, అనిమల్స్ దే ఆల్వేస్ మూవ్. ఎందుకు, వై దే మూవ్, దే మూవ్ ఫర్ ఫుడ్ అండ్ దే మూవ్ ఫర్ షెల్టర్ అండ్ దే మూవ్ ఫర్ హంటింగ్ అదర్ అనిమల్స్, మూవింగ్ వెన్ ద వెదర్ ఇస్ నాట్ గుడ్. సో దాని యొక్క స్ట్రక్చర్ కానీ దాని అవసరాలు వేరు. ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కి their needs are different. So animals use more energy hunting appudu gaani, and if they want to move from one place to another, they use more energy. Okay, and dani survival okokasari animals fight for their survival, so they need more energy. Okay, so enti animals lo ekkuva living tissues untayi. Plants ఒకే దగ్గర, ట్రీస్ ఒకే దగ్గర ఉండడం వల్ల దానికి ఎక్కువ సపోర్ట్ చేసే టిష్యూస్ కావాలి. అండ్ ఈ సపోర్ట్ చేసే టిష్యూస్ ఎప్పుడు కూడా డెడ్ సెల్స్ ఎక్కువ కలిగి ఉంటాయి. ఓకేనా, సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కి టిష్యూస్ లో ఇదే డిఫరెన్స్, బికాస్ దేర్ ఫంక్షనాలిటీ ఈస్ డిఫరెంట్. అవి పనిచేసే విధము, దాని సర్వైవల్ విధం వేరే కాబట్టి దే ఆల్ హ్యావ్ డిఫరెంట్ నీడ్స్. ఓకే,
ప్లాంట్స్ కి ఎక్కువ సపోర్టివ్ టిష్యూస్ కావాలి. అండ్ అనిమల్స్ కి డెడ్ సెల్స్ కన్నా మోస్ట్లీ లివింగ్ టిష్యూస్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఓకే, సో దీంట్లో భాగంగా ప్లాంట్ టిష్యూస్ ని మనం ఎలా క్లాసిఫై చేసాం? ప్లాంట్ టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్యూ టైప్స్. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ ది మెరిస్టమాటిక్ టిష్యూ అని అంటాం. మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ప్లాంట్స్ లో ఉండే ఒక టిష్యూ. ఓకే, దీంట్లో యాక్టివ్ గా డివైడ్ అయ్యే సెల్స్ ఉంటాయంట. మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ అ టైప్ ఆఫ్ టిష్యూ, అ ప్లాంట్ టిష్యూ. దాంట్లో ఏముంటుంది? యాక్టివ్ గా డివైడ్ అయ్యే సెల్స్ ఉంటాయి. ఓకే, అండ్ పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటి? పర్మనెంట్ టిష్యూ అనేది ఇట్స్ అనదర్ టైప్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ. దాంట్లో మెచ్యూర్ సెల్స్, కొత్త సెల్స్ కాకుండా కొన్ని రోజులు వాడిన సెల్స్ ఉంటాయి. అది స్లోగా ఏమవుతుంది? దే విల్ లూజ్ దేర్ అబిలిటీ టు డివైడ్. ఓకేనా? మెరిస్టమాటిక్ టిష్యూ, దే హ్యావ్ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్. పర్మనెంట్ టిష్యూ ఈజ్ అ ప్లాంట్ టిష్యూ. రెండు కూడా ప్లాంట్ టిష్యూ. కానీ ఇక్కడ ఏంటంటే దాంట్లో మెచ్యూర్ సెల్స్ ఉండడం వల్ల అది స్లోగా దాని డివైడ్ అయ్యే అబిలిటీ స్టాప్ అయిపోతుంది అనమాట. దే లూజ్ దేర్ అబిలిటీ టు డివైడ్. ఓకే, సో దీంట్లో మెరిస్టమాటిక్ టిష్యూకి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 2 గ్లాస్ జార్స్ ఉన్నాయి. దీంట్లో 2 ఆనియన్స్ ని ఇలా పెట్టారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ప్లాంట్ సెల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అది ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది జార్ 1 జార్. మనం ఒక 10 days కి ఎక్స్పెరిమెంట్ చేసామనుకో. ఫస్ట్ 4 days 2 కూడా ఇలా వాటర్ లో పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? స్లోగా ఇవి ఇంకా కొంచెం ఇలా పెరుగుతూ వస్తాయి. ఈ రూట్స్ అనేవి మనం ఇంట్లో కూడా చూసే ఉంటాం కదా. ఈ గ్లాస్ బయట ఉన్నా కూడా ఒక్కొక్కసారి పెరుగుతుంది వాటర్ జార్ లో. తర్వాత ఇక్కడ ఒక్కొక్కసారి ఒక షూట్ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లో రావడం స్టార్ట్ చేస్తుంది. రైట్? సో డే 4th డే రోజు లెట్స్ సే మనం ఏం చేసామంటే ఈ జార్ లో ఉన్నదాన్ని ఇక్కడ ఒక సిజర్స్ తీసుకొని ఇక్కడ కట్ చేసామనుకో. ఓకే, ఇక్కడ దాకా కట్ చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? డే 5, 6, 7, 8, 9, 10 అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక్కటే పెరుగుతుంది. దీంట్లో ఉన్న రూట్స్ మాత్రమే ఇలా పెరుగుతూ వస్తాయి. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? ఒక 2 days కి ఇటువైపు ఉన్న నుంచి చిన్న గ్రోత్ లాగా కనిపించినా కూడా తర్వాత స్టాప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆ టిష్యూని డిస్టర్బ్ చేయడం వల్ల. ఓకే, సో మనం ఏం చేసాం? కట్ చేయడం వల్ల అక్కడ ఉన్న టిష్యూ డిస్టర్బ్ అయిపోయింది. రైట్? సో దానివల్ల ఏమవుతుంది? దేర్ విల్ బి నో గ్రోత్. చూద్దామా ఒక చిన్న సిమ్యులేషన్? దాంట్లో చూడండి, ఇక్కడ మనకి 2 జార్స్ ఉన్నాయి. రైట్? ఇక్కడ 2 జార్స్ ఉన్నాయి. ఈ జార్స్ లో మనం ఏం చేస్తున్నాం? డే 0 ఇది. ఓకే, సో నెక్స్ట్ డే చూడండి చిన్నగా గ్రీన్ గా వచ్చింది. 2 వైపులు ఇప్పుడు ఈక్వల్ ఉంది. 4th డే వాట్ ఐఎమ్ డూయింగ్? ఐఎమ్ కటింగ్. ఈ జార్ నేను కట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది? కట్ ద రూట్ టిప్స్ ఆఫ్ ద ఆనియన్ AR2. నోటీస్ ద డిఫరెన్స్. లెట్స్ నోటీస్ ద డిఫరెన్స్. ఏంటి? నెక్స్ట్ డే ఏమవుతుందో చూద్దాం. చూడండి, డే 9 దాకా వచ్చేసాం. డే 9th రోజు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేస్తున్నాం. ఏమైంది? జార్ 1 లో మాత్రమే ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ లెంత్ ఇన్ మిల్లీమీటర్ పెరగడం రాసింది. అండ్ జార్ 2 లో అది తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఏంటి? మెరిస్టమాటిక్ టిష్యూ ఈస్ ఫౌండ్ అట్ రూట్ టిప్స్. ఆ రూట్ టిప్స్ లో మెరిస్టమాటిక్ టిష్యూ ఉంది. అండ్ అది ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. కటింగ్ ద టిప్స్ రిమూవ్స్ ద గ్రోయింగ్ పాయింట్స్. గ్రోత్ ని మనం స్టాప్ చేస్తున్నాం ఆ టిప్స్ ని కట్ చేయడం వల్ల. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేసాం.
ఓకేనా? డూ దే కంటిన్యూ టు గ్రో ఇన్ జార్ 2 అంటే లేదు, ఆగిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది 3 లొకేషన్స్ లో ఉంటుంది. ఒక ప్లాంట్ ని తీసుకుంటే ఏపికల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ట్రీ యొక్క గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. గ్రోత్ అది టిప్స్ లో ఉంటుంది. ఓకే. అండ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అనేది ఎక్కడ అంటే ఇలా మిడ్ రీజన్స్ లో ఉంటుంది. ఇది ట్రీ ఒక బ్రాడ్ గా పెరగడానికి, లేకపోతే కొత్త షూట్స్ నుంచి కొత్త స్టెమ్స్, కొత్త నోడ్స్ వచ్చినప్పుడు గ్రోత్ కి హెల్ప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లాస్ట్ ఏంటంటే లేటరల్ మెరిస్టమ్. ఇది మంచిగా లైక్ బ్రాడ్ ట్రంక్స్ రావడానికి, లేకపోతే ఇంకా మంచిగా కొంచెం రూట్స్ అన్ని మనం అంటాం కదా, రూట్స్ పారుతున్నాయి, చాలా ఎక్కువ దూరం వెళ్తున్నాయి అనే దానికి హెల్ప్ చేయడానికి ఇది ఉపయోగం. సో లొకేషన్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఇన్ ప్లాంట్ బాడీ అన్నమాట. ఏపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అండ్ లాటరల్ మెరిస్టమ్. ఓకేనా? ఇప్పుడు మనం మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ చూడబోతున్నామని చెప్పాను కదా. దాంట్లో పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటి? ఇవి ఏంటి? సెల్స్ ఫార్మ్డ్ బై మెరిస్టమాటిక్ టిష్యూ. what they do eventually stop dividing అని మనం చూసాం. స్లోలీ ఏమవుతాయంటే ఆ సెల్స్ డివైడ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. దాని వల్ల ఏంటి? దీస్ సెల్స్ టేకప్ సమ్ స్పెసిఫిక్ రోల్. సో పర్మనెంట్ టిష్యూలో ఏమవుతుంది? అది డివైడ్ అవ్వడం, మెరిస్టమాటిక్ టిష్యూలో ఉన్న సెల్స్ డివైడ్ అవ్వడం స్టాప్ అయిపోవడం వల్ల దే టేకప్ అ స్పెసిఫిక్ రోల్ అండ్ దే బికమ్ అ పర్మనెంట్ టిష్యూ. దీనిని ఏమంటాం మనము? ద ప్రాసెస్ బై విచ్ సెల్స్ టేకప్ అ పర్మనెంట్ షేప్ ఆర్ సైజ్, then it is called differentiation. డిఫరెన్సియేషన్ అని అంటాం. ఒక టిష్యూ ఎప్పుడైతే ఒక సెల్స్ డివైడ్ అవ్వడం స్టాప్ అయిపోయి ఒక స్పెసిఫిక్ రోల్ ని తీసుకుంటాయో అప్పుడు దాన్ని ఏమంటాము? పర్మనెంట్ టిష్యూ. ఇంకా ఫర్దర్ అది డివైడ్ అవ్వదు. ఇట్ ఈస్ టేకింగ్ అప్ సమ్ పర్మనెంట్ రోల్, స్పెసిఫిక్ రోల్ and becoming a permanent tissue. Okay na? So this is one example. Okay. So దీంట్లో simple permanent tissue and complex permanent tissue అని రెండు ఉన్నాయి. పర్మనెంట్ టిష్యూ లోనే 2 types. ఆ 2 types ఏంటి? సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఒకటి, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ రెండు. ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ లో 3 varieties ఉన్నాయి. అగైన్ 3 types. దాన్ని ఏమంటాం మనం? పారెన్కైమా. ఫస్ట్ ది పారెన్కైమాలో ఏముంటాయంట? సాఫ్ట్ అండ్ లివింగ్ సెల్స్ ఉంటాయి. ఓకే. అండ్ వేర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ లీవ్స్, రూట్స్ అండ్ ఫ్రూట్స్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్స్. పారెన్కైమా, సింపుల్ పర్మనెంట్ టిష్యూలో పారెన్కైమా టైప్ 1. ఓకేనా? దే ఆర్ ఫౌండ్ ఇన్ లీవ్స్, రూట్స్ అండ్ ఫ్రూట్స్. దీని ముఖ్య ఉపయోగం ఏంటి? దే హెల్ప్ ఇన్ స్టోరింగ్ ఫుడ్ అండ్ ఫోటోసింథసిస్. ఇది యూజ్ ఆఫ్ పారెన్కైమా. కరెక్టా? అండ్ సమ్ పారెన్కైమా హ్యావ్ ఎయిర్ స్పేసెస్. దాని స్ట్రక్చర్ మనం చూస్తే దాంట్లో తెలుస్తుంది. మనకి కొన్ని ఎయిర్ స్పేసెస్ ఉంటాయి దాంట్లో అని చెప్పేసి. నెక్స్ట్ టైప్ ఏంటి? కాలెన్కైమా. కాలెన్కైమాలో థిక్కర్ వాల్స్ ఉంటాయి. ఓకే. దేర్ సెల్ స్ట్రక్చర్ హ్యావ్ థిక్కర్ సెల్ వాల్స్ ఫౌండ్ ఇన్ లీవ్ స్టాక్స్ అండ్ స్టెమ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంట? లీవ్స్ యొక్క స్టాక్స్ అండ్ స్టెమ్స్ లో ఉంటాయి. అండ్ వాట్ ఈస్ దేర్ మెయిన్ ఫంక్షన్? దే స్టెమ్స్ లో ఉంటాయి అంటే ఏంటి దాని అర్థము? దే హెల్ప్ ఇన్ గివింగ్ సపోర్ట్, ఫ్లెక్సిబిలిటీ ఆర్ సపోర్ట్ టు ద ప్లాంట్. స్టెమ్ లో ఉంది కాబట్టి ప్లాంట్ మనం స్టెమ్ చూసి తెలుసుకుంటే అది స్ట్రైట్ గా ఉందా లేదా. సో దిస్ కాలెన్కైమా ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ సపోర్ట్ టు ద ప్లాంట్. లాస్ట్ ఏంటి? లాస్ట్ చూడండి, ఫిలరెన్కైమా. దీంట్లో డెడ్ సెల్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ వెరీ థిక్ వాల్స్ అండ్ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్ యొక్క హార్డ్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ వచ్చే ప్లాంట్స్ లో, షెల్స్ ఉండే ప్లాంట్ లో, కోకోనట్ ఫైబర్ కానీ అలాంటి ప్లాంట్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి. And they give strong support. Okay. So this is about simple permanent tissue and 3 types of simple permanent tissue. ఇది మీ బుక్ లో ఉన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఇది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం మళ్ళీ ఒకసారి. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక ప్లాంట్ ని తీసుకొని
సింపుల్ పర్మనెంట్ టిష్యూ భాగంగా ఒక దాంట్లో ఒక చిన్న కట్ చేసి ఒక మైక్రోస్కోప్ మూలంగా దాన్ని మనం చూసినట్టయితే దాని పార్ట్స్ మనకి టిష్యూస్ సెల్స్ ఎలా కనిపిస్తాయి అనే దాని గురించి. ఓకేనా? సో హియర్ దిస్ ఇస్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. వెన్ యూ కట్ ఎ ప్లాంట్ అండ్ సీ ఇట్ త్రూ అ మైక్రోస్కోప్, దాని స్ట్రక్చర్, సెల్ అండ్ టిష్యూ స్ట్రక్చర్ ని మనం ఎలా చూడవచ్చు అనే దాని గురించి. ఓకేనా? సో మనం ముందుగా చెప్పినట్టుగానే ఈ పారెన్కైమా అండ్ కాలెన్కైమా ఎలా, దాని మధ్యలో ఆ సెల్స్ మధ్యలో స్పేస్ ఎలా ఉంటుంది, వాటి వాల్స్ థిక్కనింగ్ ని ఎలా డిస్క్రైబ్ చేశారు అనే దాని పిక్చర్ ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉంది. ఓకేనా? సో ఈ 3 సింపుల్ పర్మనెంట్ టిష్యూ యొక్క టైప్స్ అన్నమాట. సో వాట్ ఈస్ దేర్ స్ట్రక్చర్ అండ్ దాని యూసెస్ మనం చూసాం. ప్రతి దానికి ఒక యూస్ ఉంది కదా. సమ్ హెల్ప్ ఇన్ సపోర్ట్, సమ్ హెల్ప్ ఇన్ స్టోరింగ్ ఫుడ్. ఓకే, మోర్ డీటెయిల్డ్ గా మనం ఫర్దర్ క్లాసెస్ లో మళ్ళీ చూద్దాము అండ్ ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చూద్దాము దాన్ని. ఇప్పుడు ఒక చిన్న క్విక్ క్విజ్. దిస్ ఇస్ ద లాస్ట్ యాక్టివిటీ ఫర్ ద డే అండ్ ఆఫ్టర్ దిస్ వీ కెన్ వైండ్ అప్ ద క్లాస్. ఈ వర్డ్ బాల్ క్విజ్ ఒకటి ఉంది. లెట్స్ స్టార్ట్. వాట్ డిఫైన్స్ అ పర్మనెంట్ టిష్యూ? పర్మనెంట్ టిష్యూలో ఏమవుతుంది? Why it is called permanent? When the cells don't divide anymore. B. Cells divide kanappude adi permanent tissue. Which of these are the 3 main types of simple permanent tissue? Types of simple permanent tissue: parenchyma, collenchyma and sclerenchyma. Chusam manam. Third question. What is the main function of parenchyma? Store food and water. What does collenchyma tissue do? The second one. Em chestundi? Stems lo untundani chuskunnam. So if it is in the stem, it has to provide flexibility and support. Sorry. Question number 5. What is the main function of meristematic tissue? First explanation mana meristematic tissue to start in. What does it do? Cells divide avutayi kabatti meristematic tissue cells divide, so they have growth by cell division. What is apical meristem? Sorry, where is apical meristem found? 3 parts chusam kada. Ekkada untundi apical meristem? Oka plant body lo at the tip of roots and shoots. Okay na? So adi cut chesinappudu plant growth affect అవుతుంది. So this is our today's biology and physical science class. Okay na? So కొంచెం బిగ్గర్ టాపిక్స్ ఇవి మనం మళ్ళీ రిపీట్ చేయాలి సో దట్ యు రిమెంబర్ మోర్. ఫస్ట్ టైం లోనే అన్ని అర్థం అవ్వడం కొంచెం కష్టము అండ్ విత్ ద టైం బోత్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇఫ్ 2 సబ్జెక్ట్స్ లో కొత్త టాపిక్స్ ఉన్నాయి కాబట్టి let's revise whenever we get the time. Okay na? So thank you everyone for joining today's class. Thanks for the participation. I thank the school management, teachers, support staff and students. See you all in next class. Antavaraku Jai Vidya Shakti. Jai Hind.